24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. పంచక్లేశ దోషాలు అంటే ఏంటి? అసలు కార్తీక మాసంలో వాటిని గనక ఆ దోషాలను నివారించుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? ఎస్పెషల్లీ రాశుల నుంచి చూసుకుంటే కార్తీక మాసం నుంచి ఏ ఏ రాశుల వరకు ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవడంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. పంచక్లేశ దోషాలు అంటే ఏంటి? అసలు కార్తీక మాసంలో వాటిని ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? ఎస్పెషల్లీ విమెన్కి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? వాటికి రెమెడీస్ అసలు ఏ విధంగా ఉంటాయంటారు? తప్పకుండా నాగరాజు గారు. పంచక్లేశ దోషములు అనేటువంటివి అంటే ప్రతి మనిషి మానవ జన్మ ఎత్తారంటే కారణం ఏదో ఒక సంచిత కర్మ అనేటువంటిది ఉండడం వల్లనే ఈ మానవ జన్మ ఎత్తడం కానీ ఈ శరీరాన్ని మనం దాల్చడం కానీ ఖచ్చితంగా జరిగిందండి. అయితే దీని యొక్క ఆధారంగా మనం తీసుకుంటే ఆస్ట్రాలజీ పరంగా ప్రతి గ్రహానికి ఒక్కొక్క కారకత్వాన్ని వర్ణిస్తూనే ఏ మనిషి ఎక్కడ ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎలాంటి పాపంతో జన్మించాడనేటువంటి విషయం మీద ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని, కంటక శని అని, గురుబలం లేకపోవడం, శుక్రుడి విషయంలో మెరిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండమని అనేక అంశాలు గ్రహాల రూపంలో మనకు తెలియజేయడానికి మహర్షులు అనేటువంటి వాళ్ళు సాక్షాత్ వేదం నుంచి వచ్చినటువంటి యొక్క ఆస్ట్రాలజీలో చెప్పబడి ఉందండి. సో మేజర్లీ చూసుకుంటే నాగరాజు గారు ఈ యొక్క పంచ క్లేశ దోషముల్లో మొట్టమొదటిది పాపకర్మల యొక్క దోషం అండి. అంటే కర్మ దోషము జనరల్లీ అంటుంటాము. దీనికి అధిపతి శని, ఏలినాటి శని, కంటక శని. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క శని బాధలు ఉన్నప్పుడు మనిషిలో ఉండేటువంటి పరిపక్వత అంటే గుణపాఠం నేర్పుతూ ఉంటాడు శని భగవానుడు. ఎవరు మనవాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం కావచ్చు, మనలో ఉండేటువంటి డెడికేషన్ని పెంచడం కోసం కావచ్చు, ఒంటరి పోరాటం చేసి నీకు నువ్వే బ్రతకాలి అని జీవిత సత్యాన్ని నేర్పడం కోసం కావచ్చు, అనేక అంశముల మీద మనకి గుణపాఠం నేర్పడానికి శని అనేటువంటి ఆయన మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ యొక్క దోషాన్ని గుర్తించేటువంటి విధానమే కర్మదోషము అని చెప్తుంది శాస్త్రం అండి. ఇక రెండవది నాగరాజు గారు వంశదోషము. సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, పిల్లల విషయంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు కానీ, సంతాన ప్రయత్నంలో వచ్చేటువంటి ఆటంకములు కానీ, పితృశాపము కానీ, కాలసర్పదోషము కానీ, ఏదేమి దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా వంశదోషానికి సంబంధించినవి వస్తాయండి. అండ్ ఫ్యామిలీ లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా. అయితే ఇంకా మూడవది చూసుకుంటే నాగరాజు గారు ఆర్థిక దోషము అనేటువంటిది కనబడుతుంది. ఆర్థికము అంటే మనిషికి సంపద అనేటువంటిది, ధనము అనేటువంటిది, లేకపోతే గౌరవ మర్యాదలు అనేటువంటివి, కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి, సంఘంలో మాట చెల్లుబాటు అయితే ఎలా ఉంటుంది, చెల్లుబాటు కాకపోతే ఎలా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా గౌరవ మర్యాదలు కానీ, డబ్బు కానీ ఒక ధైర్యాన్ని పెంచడం కోసం అవసరం అండి. అలాంటిది ఏ యొక్క గ్రహకారకత్వం ద్వారా మనకి కనబడుతుంది అంటే గురు బలము అనేటువంటి దానివల్ల కనబడుతుంది. సో ఇక్కడ ఆర్థిక దోషం ఉందా లేదా, ఆ మనిషి ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, రుణ బాధలు కాకుండా, అవమానపడేటువంటి అవసరం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేటువంటిదే పంచక్లేశ దోషముల్లో మూడవది ఆర్థిక దోషం అండి. ఇక నాలుగవది మనం తీసుకుంటే ఆరోగ్య దోషము. ప్రతి మనిషికి కూడా ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే ఆరోగ్యం అనేటువంటిది చాలా అవసరం. ఏ పనైనా సరే పూర్తవ్వాలి అంటే ఆ సంకల్ప బలం కానీ, ధైర్యం కానీ చాలా అవసరం. ఆరోగ్యం మనిషికి ఎప్పుడైతే క్షీణిస్తుందో ధైర్యం కానీ, సంకల్ప శక్తి కానీ ఆటోమేటిక్గా క్షీణిస్తాయి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తుంటాయి. అందుకే దీనికి అధిపతి రవిగా కార్యసిద్ధి అనేటువంటి విషయం మీద రవిని మనం సూచన చేస్తూ ఉంటాం. ఆరోగ్యానికి కూడా సూర్యుడే ఆరోగ్య ప్రదాతగా మనం చెబుతూ ఉంటాం. సో ఈ రవి అనేటువంటి ప్లానెట్ ఎప్పుడైతే బాగోదో పనుల్లో ఆటంకాలు ఎక్కువగా రావడం, ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరగడం, తండ్రికి సంబంధించిన ఇబ్బందులు రావడం, అనేక అంశాలన్నీ కూడా ఈ ఆరోగ్య దోషంలోకి వస్తాయండి. ఇక ఐదవది నాగరాజు గారు ముఖ్యంగా మానసిక దోషము అనేటువంటి చెప్తాం. మానసిక దోషం అంటే ఒక మనిషి తీసుకునేటువంటి నిర్ణయం బట్టే ఆ వ్యక్తి యొక్క జీవితం కానీ, ఆ జీవన విధానం కానీ మారుతూ ఉంటుంది. ఆ తీసుకునే నిర్ణయం దేని మీద ఆధారపడుతూ ఉంటుంది, బుద్ధి మీద, మనస్సు మీద ఆధారపడుతూ ఉంటాయి. బుద్ధి అనేటువంటిది బుధుడైతే, మనస్సు అనేటువంటి ఆయన చంద్రుడు, అదేవిధంగా కేతువు. సో మనిషి ఏ విధంగా ఆలోచిస్తే ఇక్కడ బాగుంటాడు, పరిపక్వత చెందుతాడు అనేటువంటి విషయం మీద చంద్రబలాన్ని, కేతు యొక్క బలాన్ని, బుధుడి యొక్క బలాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఆ సమయంలో ఎలాంటి విషయాల మీద జాగ్రత్తగా ఉండాలి, ఒక మనిషి కష్టాలు వచ్చినప్పుడు పాజిటివ్ వైపు ఎలా వెళ్ళాలి, డార్క్ ఫేజ్లోకి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయం మీద మానసిక దోషం అనేటువంటిది ఏ గ్రహం ద్వారా ఉంటుంది అంటే చంద్ర, కేతు, బుధుల యొక్క అనుగ్రహం వల్ల. వాళ్ళు లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయం మీద ఈ పంచ క్లేశ దోషములు అనేటువంటివి ప్రతి మనిషికి కూడా వస్తూ ఉంటాయి.
మారుతూ ఉంటాయి. దానికి రెమెడీస్ చేసుకుని మనిషి ఎదుగుతూ ఉండాలండి. మీరు చెప్పిన దాని ప్రకారం మీనరాశి వారికి గనక మనం చూసుకుంటే ఈ 5 ఏ దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అండ్ ఎస్పెషల్లీ కార్తీక మాసం నుంచి విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది? రెమెడీ అసలు ఏం చేసుకోవాలంటారు అసలు? తప్పకుండా నాగరాజు గారు, మీనరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మీనరాశి అనేటువంటిది ఒరిజినల్ 12th హౌస్ అండి. అంటే స్పిరిచువల్ హౌస్. తర్వాత మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా వీళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నా సరే వాటిని వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. సో మనం ఒక్కొక్క పంచక్లేశ దోషాల్లో ఏమేమి ఉన్నాయో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆరోగ్య దోషం అనేటువంటిది కనబడుతోందండి. నెంబర్ 2 ఏంటి అంటే మానసిక దోషము అనేటువంటిది కనబడుతుంది. వీళ్ళకి రీసెంట్గా గురుబలము అనేటువంటిది పెరగడం వల్ల ఆర్థిక దోషం నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. ఆర్థిక దోషము అంటే ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయినటువంటి గురుడు 5th హౌస్లో ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల మనీ విషయంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వడం, కెరీర్లో గ్రోత్ అనేటువంటిది అంచెలంచెలుగా దినదిన ప్రవర్ధమానంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా వీళ్ళకున్నాయి. సంతాన విషయంలో, వివాహాది శుభకార్యక్రమాల విషయంలో ఆల్రెడీ ఎక్కడో ఇన్వెస్ట్ చేసి నష్టపోతున్నామేమో అనేటువంటి భయపడేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, సో అలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి గొప్ప అభివృద్ధి అనేటువంటిది కనబడే అవకాశం కనబడుతుంది. marital లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నా, గురుబలం అనేటువంటిది పెరిగిన తర్వాత సోర్స్ ఆఫ్ లైట్ కింద మీనరాశి వాళ్ళకి ఒక గొప్పదైన బ్రహ్మాస్త్రంగా ఆయన మిమ్మల్ని కాపాడుతున్నారు అని చెప్పచ్చు. ఇది కేవలం డిసెంబర్ నెలాఖరు వరకు మాత్రమే మీకు ఉంటుంది కాబట్టి డిసెంబర్ నెలాఖరు లోపు ఖచ్చితంగా ఏదైనా పనులు, ముఖ్యమైన పనులున్నా, శుభకార్యాలున్నా, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా, కెరీర్లో గ్రోత్ కోసం ఒక ప్రయత్నాన్ని కొత్తగా చేయాలనుకున్నా, సాహసోపేత నిర్ణయాలనుకున్నా అవన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇది చాలా మంచి సమయము. ఆర్థిక దోషం పోయినప్పుడే అవన్నీ కూడా చేసేసుకోవాలి. అయితే 6th లార్డ్ అయినటువంటి రవి నీచ స్థితిలో అష్టమంలో కనబడుతున్నారు. ఆరోగ్య దోషము ఇది కేవలం మీకు మాత్రమే కాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, తండ్రికి కానీ వచ్చే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మీకు అధికమైనటువంటి శ్రమ కనబడుతుంది. ఈ దోషము నవంబర్ 17వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. నవంబర్ 17 తర్వాత రవి వృశ్చిక రాశిలోకి అంటే భాగ్యస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుజగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుక ఈ కుజుడు అనేటువంటి ఆయన 2nd లార్డ్, ధనస్థాన అధిపతి భాగ్యస్థానంలోకి వస్తున్నారండి. అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా. కుజుడు 9th హౌస్లో యోగించకపోవచ్చు, కానీ ఏంటి అంటే 9th అనేటువంటిది వృశ్చికం స్వక్షేత్రం అవుతుంది, ఓన్ హౌస్ అవుతుంది. ఖచ్చితంగా ఏదైనా ఇల్లు కొనడాలు, వాహనాలు కొనడాలు, ఆర్ లేకపోతే వాహనం విషయంలో కానీ, ఇంటి విషయాల్లో కానీ, భూమి విషయంలో కానీ డబ్బులు బాగా కలిసి వస్తాయి. ఏదైనా ఇల్లు మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి, కుజగ్రహ సంచారం అనేటువంటిది ఎప్పుడైతే యోగిస్తోందో, కొద్దో గొప్ప మిశ్రమంగా అయినా కలిసి వస్తుందో మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. రుణ బాధల నుంచి తప్పించుకునే అవకాశాలు కుజుడే మీకు దారిని కల్పిస్తాడు. అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చండి. అష్టమంలో బుధ శుక్రగ్రహ సంచారాలు కనబడుతున్నాయి. బుధుడు వక్రిస్తున్నారు. వృశ్చికం నుంచి మళ్ళీ తులారాశిలోకి ట్రాన్సిట్ అవ్వబోతున్నారు. అయితే ఓవరాల్గా ఎలా చూసుకున్నా బుధుడు అనేటువంటి ఆయన మిశ్రమంగా బాగానే ఉన్నారు కాబట్టి వ్యాపార రంగంలో కూడా దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. అయితే శుక్రగ్రహ సంచారాన్ని తీసుకుంటే కనుక ఆడవాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, గైనిక్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశములు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కోర్టు సమస్యలు, తగాదాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే మీరు మంచి పీరియడ్ ఆఫ్ టైంలోకి ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ కుజగ్రహ సంచారం మిశ్రమంగా ఉంది కాబట్టి అన్ని కూడా మీకు ఫేవరబుల్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ మేజర్లీ నవంబర్ 17 దాటిన తర్వాత శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశములు, అందరూ కూడా మీ దారిలోకి వస్తారు తప్ప మీరు ఎవరికి భయపడాల్సిన పనులేమీ కనబడవు. సో ఇవన్నీ కూడా గురుబలం పెరగడం, కుజుడు మిశ్రమంగా యోగించడం, రవి కూడా మిశ్రమంగా యోగించడం ఇలా కనబడుతోంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మీకు 12వ స్థానంలో శని రాహులు అండి. కర్మదోషం ఎప్పుడైతే కనబడుతుందో ఆల్మోస్ట్ మీకు జన్మశని, వ్యయశని రెండిటి ఫలితాలు కూడా సరిసమానంగా ఉన్నాయి. డబ్బులు బాగా ఖర్చు విపరీతంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోండి, వృధా ఖర్చులు పెట్టద్దు, అనవసర విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయొద్దు. ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోవాలి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలవాట్లు, వ్యసనాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక చాలా తొందరగా వాటి నుంచి బయటికి రావాలి. శని రాహుల కంజంక్షన్ 12th ఉంది అంటే ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఎఫెక్ట్ అయినా అవ్వచ్చు, లేదా ఎఫెక్ట్ అయినట్టుగా వచ్చి డబ్బులు విపరీతంగా హాస్పిటల్కి ఖర్చులు అయ్యేలా చేయొచ్చు కూడా. సో ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీనరాశి వాళ్ళకి కర్మదోషం, తర్వాత ఆరోగ్య దోషం అనేటువంటిది కనబడుతోంది నాగరాజు గారు. మానసిక దోషము వీళ్ళకి ఎప్పుడూ ప్రశాంతత ఉండదు. సో ఆ విషయంలో మనం మానసిక దోషాన్ని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రశాంతత కోసం శివ ఆరాధన ఎక్కువగా చేయండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మరింతగా ఆర్థిక దోషం పోయి ఇంకా మనీ బాగా రావాలి, ఫ్లో ఆఫ్ మనీ ఇంకా బాగుండాలి, కెరీర్లో ఇంకా గ్రోత్ ఉండాలి అనుకుంటే
ప్రతిరోజు క్రమం తప్పకుండా స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయండి. శివ ఆరాధన గురుబలాన్ని పెంచుతుంది. గురువారం నాడు కనీసం 3కైనా అన్నదానం చేయండి కార్తీక మాసంలో. ఇది తెలియకుండా మనీ విషయంలో ఉన్న ప్రాబ్లమ్స్ని మీకు క్లియర్ చేస్తుంది. ప్రాక్టికల్గా మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇది అన్నదానం చేసిన తర్వాత మీకు మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఒకవేళ మీకు శక్తి ఉంటే మీనరాశి వాళ్ళు శని రాహుల కంజంక్షన్ యొక్క ప్రభావం మీ మీద పడకుండా, ఇబ్బంది పెట్టకుండా సుదర్శన చండీ హోమం చేయండి. సుదర్శన చండీ ఎప్పుడైతే ఆచరిస్తారో శని రాహు కంజంక్షన్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా, అనవసరమైన విషయాలు, డబ్బు భారీ మొత్తంలో మోసపోకుండా, నష్టపోకుండా, ప్రయాణాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఉండే విధంగా, మిమ్మల్ని కాచి కాపాడే విధంగా రక్షా కవచంలా ఉంటుంది. కార్తీక మాసంలోనే చేయాలి. సో తప్పకుండా సుదర్శన చండీ హోమము మీనరాశి వాళ్ళు శని రాహుల యొక్క కంజంక్షన్ నుంచి బయటపడడానికి చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయండి. ఎలా సార్ అంటే ఫర్దర్గా పర్సనల్ చాట్ త్రూ కూడా వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్కి రెమెడీస్ తెచ్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, తెలుసుకొని చేసుకుందాం అనుకున్నటువంటి యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలా అయినా సరే, లేదంటే ఆ చాట్లో ఏం చెప్తుంది, ఎటువంటి దోషం ఉందో దోష నివారణ కోసం అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా నాగరాజు గారు, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా మనం చెప్పుకున్నవేనండి. కానీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్. ఒక మనిషికి ఆయుష్ పరిమాణం ఎంత ఉంటుంది, అతనికి వివాహం ఏ సమయంలో అయితే బాగుంటుంది, ఎలాంటి పార్ట్నర్ వస్తే బాగుంటుంది, మ్యారిటల్ లైఫ్లో రిలేషన్ ఎలా ఉంటుంది, సంతానం అనేటువంటి విషయంలో దోషాలు ఏమైనా ఉంటాయా, ఆర్ లేకపోతే ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళకి సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా కూలంకషంగా పర్సనల్ చార్ట్ ఉంటే తప్ప మనం చెప్పలేమండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీకుండేటువంటి సమస్యలు ఏదున్నా సరే తెలుసుకొని ఆ దోషాలు కనుక నివారించుకోవాలి అంటే నివారణ మార్గం త్రూ ఉమా గారిని సంప్రదించాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.